ప్రిన్సిపల్ బాబు ఇంకెంతసేపు పడుద్దయ్యా? తొందరపడక వీరయ్య, అయిపోతుంది. చిత్తం. వీరయ్య గారు, బాబు మీ పాప రేపు గురిగా పడి మర్డర్ చేయబడింది. Oh my God, she's raped and murdered. బాబు ఒక్కసారి ఇలా వస్తారా? ప్రిన్సిపల్ బాబు. ఏంటి వీరయ్య? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. తన చెల్లెల్ని కడసారి చూసుకుంటాడు. ఒక్కసారి ఫోన్ చేసి రమ్మంటారా బాబు? ఇదిగో బాబు, ఇది బాబు ఎప్పుడు ఈ నంబర్కే ఫోన్ చేస్తాను. హలో, ఈజ్ ఇట్ మిస్టర్ ప్రసాద్? ప్లీజ్ హోల్డ్ ద లైన్. యువర్ ఫాదర్ వాంట్స్ టు టాక్ టు యూ. హలో. హాయ్ డాడ్, హౌ ఆర్ యు? బిడ్డా ప్రసాద్, నాన్నా బాగున్నావయ్యా? ఓకే, మీరెలా ఉన్నారు? మేమేం బాగున్నావురా? నీ చెల్లెల్ని చంపేశారా? చెల్లెల్ని చంపేశారా? ఒరే, కడసారి చూసుకుందువు గాని వెంటనే అమెరికా నుంచి బయలుదేరి వచ్చేసారా? సారీ డాడ్, నేను రాలేను డాడ్. బయలుదేరి వస్తే ఏమైందిరా? ఒకవేళ నేను ఇక్కడ నుంచి వచ్చాననుకోండి, ఐఎమ్ గోయింగ్ టు లూజ్ lakhs of dollars. కోట్లాది రూపాయలు నష్టపోతాను డాడ్. కోట్ల డబ్బులు నీకు లాసా? అంటే నీకు డాలర్లు డబ్బులు అమెరికాయే గాని ఇక్కడ నీ తల్లి, నీ తండ్రి, నీ చెల్లెలు, మేము ఏం లేదు, మన చిట్టి తల్లి ఎస్కలు పంపించేయండి. నేను ఇక్కడ నాయగర జలపాతాలను కలిపేస్తాను డాడ్. సెండ్ ఇమిడియట్లీ బై కొరియర్. ఓకే డాడ్? సరే బాబు. నీ పెళ్ళాం, నీ ఉద్యోగం, నీ అమెరికా, నీ డాలర్ డబ్బులు అయ్యా చూసుకో, అయ్యా చూసుకో. సారీ డాడ్, ఐఎమ్ బిజీ విత్ మై బిజినెస్. ఓకే? Cecil, Yes. how economical values are dominating human relations. Yes. What a pity. Yes. వీరయ్య, ఇంటికి వచ్చేసాం. భౌతికాయాన్ని తెంచుదాం. బాబు ఇంటికొద్దయ్యా. My sweet home. ఏంటే చిట్టి, బొమ్మరిల్లు కట్టే ఎంత ఎగిరి గంతులేస్తున్నావు? నిజంగా ఇంత బంగ్లా కడితే ఏంటి తాతయ్య? నా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బాగా డబ్బులు సంపాదించి ఇలాంటిల్లే కడతాను. చాలా. అమ్మా, ఏంటనమ్మా? నువ్వు ఆడపిల్లవే కాని ఈడు పిల్లవు కాదు కదే. రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి పోతే ఆడే ఉంటావు గాని ఏడెందుకుంటావే? చూడనమ్మా, నేను మా నాన్నని మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. రేపు నేను పెళ్లి చేసుకున్నా అతను కూడా నాతో పాటు ఇక్కడ ఉండాల్సిందే. మా అమ్మ పోయాక మా నాన్న మమ్మల్ని సర్వస్వమై పెంచింత చేశాడు. I won't leave you. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే నీ అల్లుడు కూడా మనతోనే ఉండాలి. మనందరం కలిసి ఉందాం. ఇదిగో ఈ జాగాలో మేడగట్టి ఆ మేడలో మిమ్మల్ని పెట్టి పూజిస్తాను నాన్న అని స్థలం కొందయ్యా. ఆ స్థలంలోనే సమాధి చేద్దాం బాబు, సమాధి చేద్దాం. వీరే గారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా అమ్మ నాన్న రావాలమ్మా. విశాఖపట్నంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి నా బిడ్డిచ్చిన డబ్బులతో మా అమ్మ కళ్ళు బాగు చేయించాలని మా నాన్న వెళ్ళడమ్మా. వస్తారు. మనవరాల్ని చూడాలి చూడాలని తెగ ఇదైపోతున్నావు. ఈ పాటికి వీరయ్యా నీ మనవరాల్ని తీసుకొచ్చే ఉంటాడులే. అవునయ్యా, నా మనవరాలు చూడాలి. ఏంటది? కళ్ళిచ్చిన దేవతగా ముందు ఆఖరికి నిన్నిట్ట చూస్తాననుకోలేదు. తల్లి పొత్తిళ్లలో నిన్ను చూడంగాని మా తల్లి మళ్ళీ పుట్టిందనుకున్నా. కళ్ళ ముందే నువ్వు తరలెళ్ళిపోతుంటే మళ్ళీ
లేని వాడినయ్యాను కూతురా కూతురా ఏ కూతురు కొడుకు కన్నా దేంట్లోనూ తీసిపోదని మా కళ్ళు తెరిపించావు నీ కళ్ళు మూసినావు మా తోడు నీడా లేదమ్మా మా కూడు గూడు చెదిరేనమ్మా మా తల కొరివి పెట్టేది నీవైతే నీ తల కొరివి నేనే పెడుతున్నానమ్మా ఓ తల్లి మా చిట్టి తల్లి మా కల్పవల్లి తరలిపోతున్నావా అమ్మా నువ్వు మాకు ఇల్లు కట్టిస్తానన్నావు, కానీ నీకు సమాధి కట్టావమ్మా. వీరయ్య, ఐఎమ్ వెరీ సారీ వీరయ్య. నీ కూతురు చనిపోయిందని విన్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. డాడ్, మా కాలేజీలో వీరయ్య కూతురుని ఎవరో చంపేశారు. షీ వాజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ డాడ్. షీ వాజ్ ఎ గుడ్ అథ్లీట్. షీ వాజ్ అన్ ఎక్సలెంట్ సింగర్ అండ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. విద్యార్థుల్లో ఉన్మాదం పెరుగుతూ సాటి విద్యార్థులను చంపుకుంటూ పోతుంటే చదువుతున్న విద్యార్థులకు చదివిస్తున్న తల్లిదండ్రులకు అభద్రతాభావం పెరిగిపోతుంది. వాట్ ఎ పిటీ. చూడు వీరయ్య, పోయి నీ కూతురు నేను తీసుకురాలేను, కానీ ఈ కేసును స్పెషల్ కేసుగా ట్రీట్ చేయమని ఎస్ఐకి చెప్తాను. ఎక్స్గ్రేషియో ఎక్కువ వచ్చేట్టు చేస్తాను. వద్దయ్యా, నా బిడ్డ చావుకి డబ్బులు అడుక్కోవడానికి రాలేదు బాబు. నేను వీరయ్య, చట్టం అడుక్కోవడానికి వచ్చా, న్యాయం అడుక్కోవడానికి వచ్చా, ధర్మం చేయండి బాబు అని అడుక్కోవడానికి వచ్చా. వీరయ్య బాబు, మేము పేదోళం కదయ్యా, మాకు ఇవన్నీ చాలా దూరం బాబు, చాలా దూరం. చూడు వీరయ్య, ఈ ఘాతుకం ఎవడు చేసినా సరే వాణ్ణి చట్టానికి పట్టించి ఉరికమ్మ ఎక్కించే వరకు నిద్రపోను. ఆ పని చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. సార్ నన్ను పిలిచారు. ఆ నైట్ హాస్టల్లో గౌటర్స్ ఎవరైనా వచ్చారా? మా హాస్టల్ చాలా స్ట్రిక్ట్ అండి. తల్లిదండ్రులు తప్ప వేరే మగ పురుగుని ఎవ్వరి లోపలికి అలౌ చేయం. మరి చిట్టి తల్లిని ఎవరు చంపారు? నువ్వు చంపావా? సార్ ఏమీ తెలియనట్టు మాట్లాడుకో. వచ్చారా లేదా అని అడుగుతున్నా, దట్స్ ఆల్. సార్ మరదే ఆ రాత్రి ఆ రూమ్లో మిగతా పిల్లలు లేరు. అవును. పక్క రూమ్ పిల్లలకి ఏం జరిగిందో ఏమీ తెలియదు. అవునండి. మగ పురుగు లోపలికి రావటానికి వీల్లేదు, చాలా స్ట్రిక్ట్ అని చెబుతున్నావు నువ్వు. అవును సార్. మరి దెయ్యం వచ్చి చంపిందా చిట్టి తల్లిని? మాట్లాడవే! దెయ్యం వచ్చి చంపిందా? చూడు, దెయ్యాల్ని కూడా పట్టుకునే మంత్రాలు నా దగ్గర ఉన్నాయి, తెలుసా? వెళ్ళు, పిలిచినప్పుడు రా. హలో ఎస్ఐ గారు, రండి. ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, చిట్టి తల్లి మర్డర్ జరిగింది కదా. అవును. కాలేజీలో స్టూడెంట్స్ అని కొంతమందిని ఎంక్వైరీ చేద్దామని. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. రారా. సార్ ఏంటి ఇక్కడ ఉన్నావు నువ్వు? సార్ నేను ఈ కాలేజీలో చదువుకున్నాను సార్, నన్ను ఏమనకండి సార్, మా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది. అవును, ఈ మధ్య అసలు కనపట్టలేదు, ఏం నొక్కలేదు ఈ మధ్య. అమ్మ తోడు సార్, ఏమైనా చేస్తే మీకు చెప్పకుండా చేస్తానా సార్? ఓకే, సైలెంట్ అయిపో, వెళ్ళిపో. Thank you, వెళ్ళు. రా. హైట్ ఎంత? 6 feet. సిల్వెస్టర్ స్టాలోన్లో ఉన్నావు. మా కాలేజ్ మేట్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అలాగే అంటుంటారు.
వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం సార్ అలా పొడి చేశారు? బొజ్జ లేదేమోనని అనుమానం వచ్చింది. 6 ప్యాక్ బాడీస్ కదా. యా. థ్యాంక్ యూ. యూ కెన్ గో. యూ కెన్ okay, గో. okay. బాయ్స్ ఆల్ ఆఫ్ యూ గో టు క్లాసెస్. తమరెందుకు పిలిచారట? నీతో ఫోటో తీయించుకుందామని. సార్ నేరస్తులను ఎందుకు పిలుస్తారా? ఇప్పుడు నేనేం నేరం చేయలేదు కదా సార్. ఆపో. తల్లి తోడు సార్, నేనేం నేరం చేయలేదు. ఆపరా. ప్రతి కేడి నా కొడుకు ఇదే మాట చెప్తాడు. సార్ నేను ఇప్పుడు ఏం చేయటం లేదు సార్ అంటాడు. ఏం చేయలేదు సార్. రేయ్, చిట్టి తల్లిని రేప్ చేశావు. చేయలేదు సార్. చేశావు అంతే. సార్ అవునరా, రేప్ చేస్తే చేశావు. మర్డర్ కూడా ఎందుకు చేశావు? సార్ నేను చేయలేదు సార్. చేశావు. సార్. నువ్వు చేశావు. చేశావు నా కొడక్క. నేను చేయలేదు సార్. ఏయ్! చేయలేదు. నన్ను నమ్మండి సార్. రేయ్, టోటల్ స్క్రీన్ ప్లే ఉందిరా నా దగ్గర. చిట్టి తల్లిని రేప్ చేసి మర్డర్ చేశావు. లేదు సార్, ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. వెళ్ళిన మాట నిజమే కానీ నేనేం చేయలేదు సార్. అంతా వాళ్ళే చేశారు సార్. నిజం సార్. ఎవరు వాళ్ళు? చెప్తాను సార్, చెప్తాను. చెప్పు.